శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము కార్తీక పురాణంలో 3వ రోజు 3వ కథ అయినటువంటి కార్తీక మాసములో చేసేటటువంటి స్నానానికి ఉన్నటువంటి మహిమ ఎంత గొప్పది. అసలు కార్తీక మాసంలో నదీ తీర్థంలో నదిలో కనుక స్నానం చేసినట్లయితే దాని వలన ఎటువంటి పాపాలు పోతాయి, ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణం చెప్తున్నాడు. దాంట్లో, ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసేటటువంటి ఏ చిన్న దానమైనా కూడా అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మనము చేసేటటువంటి దానము చాలా చిన్నదే కావచ్చు, విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఎవరైతే కార్తీక మాసంలో దానం చేస్తారో దాని వలన సకల ఐశ్వర్యములను పొందుతారు. ఐశ్వర్యములు పొందటం మాత్రమే కాకుండా మరణానంతరం వాళ్ళు శివ సాన్నిధ్యాన్ని కూడా చేరుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అస్థిరములైనటువంటి, అస్థిరములు అంటే స్థిరము కానటువంటివి, ఈరోజు మన దగ్గర ఉన్నది రేపు మన దగ్గర ఉంటుందో ఉండదో తెలియదు, నిన్న ఎవరి దగ్గర ఉన్నదో తెలియదు, ఈ విధంగా అస్థిరములైనటువంటి భోగభాగ్యములను విడవలేక కార్తీక మాసంలో కార్తీక స్నానము చేయకుండా అవినీతి పరులై భ్రష్టులై సంచరించి చివరికి వాళ్ళు క్షుద్ర జన్మలు ఎత్తుతూ ఉంటారు. క్షుద్ర జన్మ అంటే కోడిగానో, కుక్కగానో, పిల్లిగానో, పందిగానో, నక్కగానో, ఈ విధంగా రకరకాలైనటువంటి క్షుద్ర జన్మలు ఎత్తుతూ ఉంటారు. కనీసం కార్తీక మాసంలో మీకు అనుకూలత కనుక లేకపోతే, ప్రతిరోజు నదీ స్నానం చేయడానికి కనుక కుదరకపోయినట్లయితే, కనీసం కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుద్ధ పౌర్ణమి రోజైనా సరే నదిలో కనుక స్నానం చేసి దానికి తగినటువంటి విధంగా జపతపాలను అర్చించినట్లయితే సమస్తమైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయి, సమస్తమైనటువంటి పాపాలు పోతాయి. కానీ ఆ విధంగా కనుక చేయకపోతే, కనీసం కార్తీక పౌర్ణమి రోజునైనా సరే నదీ తీరంలో నదిలో కనుక స్నానం చేయకపోయినట్లయితే చివరికి వాళ్ళు చండాలమైనటువంటి జన్మలెత్తి బ్రహ్మ రాక్షసులుగా పుడతారు. దీనిని గురించి ఒక చక్కటి కథ చెప్తాను, శ్రద్ధగా వినండి అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్తున్నాడు. ఈ భరతఖండంలో దక్షిణ ప్రాంతంలో ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపస్శాలి, సత్యవాక్య పరిపాలకుడు, తత్వనిష్ఠుడు అయినటువంటి ఒక మహాపండితుడు, ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను తీర్థయాత్రలు విపరీతంగా చేస్తూ ఉంటాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ ఆ తీర్థ సమీపము దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక మహా వటవృక్షం పైన భయంకరమైనటువంటి ముఖాలతోటి దీర్ఘ కేశములు అంటే పొడగాటి జుట్టు కలిగినటువంటి వాళ్ళు, బలిష్టమైనటువంటి కూరలు, చాలా పెద్ద పెద్ద పండ్లు కలిగినటువంటి వాళ్ళు, నల్లటి పెద్ద పొట్ట కలిగినటువంటి అసలు చూడగానే జుగుప్సాకరంగా కనిపించేటటువంటి విధంగా అత్యంత భయంకరమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి 3 బ్రహ్మ రాక్షసులు కనిపించారు. వారిని చూడగానే ఈ బ్రాహ్మణుడికి విపరీతమైనటువంటి భయం పట్టుకుంది. అసలు ఆ బ్రహ్మరాక్షసుల పని ఏమిటి అంటే, ఆ దారిలో పోయేటటువంటి వారిని చంపి వారిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ దారిలో ఎవరు వెళ్ళినా సరే వాళ్లకు ఆహారంగా అవటమే వారికి పని. కాబట్టి ఈ బ్రాహ్మణుడికి ఆ బ్రహ్మరాక్షసులను చూసినటువంటి వెంటనే విపరీతమైనటువంటి భయం అనేటటువంటిది కనిపించింది. వాళ్ళు కూడా, బ్రహ్మరాక్షసులు కూడా ఇతని దగ్గరకు వచ్చి పెద్దగా అరిచారు. పెద్దగా అరవగానే అరిచి మిమ్మల్ని చంపి తినేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. దగ్గరికి రాగానే ఆ బ్రాహ్మణుడికి వెంటనే మహావిష్ణువు గుర్తొచ్చాడు, భగవన్నామస్మరణ గుర్తొచ్చింది. ఓ మహావిష్ణువు, ఓ ప్రభో, ఆ రోజు మొసలి బారి నుండి ఏనుగును ఏ విధంగా అయితే కాపాడావో
నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తున్నప్పుడు మహాసాధ్వి అయినటువంటి ద్రౌపదిని నీవు ఏ విధంగా అయితే రక్షించావు, బాలకుడైనటువంటి ప్రహ్లాదుడిని నీవు ఏ విధంగా అయితే రక్షించావు, ఈరోజు ఈ సమయంలో ఈ క్షణంలో నన్ను ఈ బ్రహ్మరాక్షసుల నుంచి కాపాడు స్వామి అని పెద్దగా నారాయణ మంత్రం చేశాడు. నారాయణ 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 అనేటటువంటి ఆ నారాయణ మంత్రాన్ని చేశాడు. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణుడు నారాయణ మంత్రాన్ని చేశాడో ఆ నారాయణ మంత్రం యొక్క ప్రభావం, నారాయణ మంత్రం బ్రహ్మరాక్షసుల యొక్క చెవులలో కూడా పడింది. నారాయణ మంత్రం బ్రహ్మరాక్షసుల చెవులలో పడినటువంటి వెంటనే వాళ్లకు తమ పూర్వ జన్మ యొక్క జ్ఞానం కొద్దిగా గుర్తుకు వచ్చి వెంటనే, అయ్యా ఓ విప్రోత్తమ, మీరు చేసినటువంటి నారాయణ నామ జపం మాకు మా పూర్వజన్మ వృత్తాంతాన్ని కొద్దిగా గుర్తొచ్చింది. ఏ విధంగా అయినా సరే నీవే మమ్మల్ని రక్షించగలవు, మా నుంచి నీకు ఎటువంటి అపకారము జరగదు, మేము ముగ్గురము కూడా నిన్ను ఏమీ చేయము, మీరే మాకు సహాయం చేయవలసింది, దయచేసి మా వికృత రూపాలను, మా బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొట్టేటటువంటి మార్గాన్ని మాకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళు ఆ బ్రాహ్మణుడి యొక్క కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు బ్రాహ్మణుడు ఏం చేశారంటే వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టుకొని, ఏమయ్యా అసలు మీ ముగ్గురు ఎవరు, ఎందుకు మీరు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు, గత జన్మలో ఇటువంటి పాపాలు చేశారు, మీ యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా నాకు తెలియజెప్పండి అని చెప్పేసి అడిగాడు బ్రాహ్మణుడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసులలో మొదటివాడు ఏమని చెప్తాడంటే, అయ్యా నాది ద్రవిడ దేశం, నేను కూడా ఒక మంచి బ్రాహ్మణుణ్ణి, మహాపండితుణ్ణి, అయితే నాకు ఉన్నటువంటి పాండిత్యం యొక్క కారణం చేత నాకు తెలియకుండానే నాలో విపరీతమైనటువంటి గర్వం అనేటటువంటిది పెరిగిపోయింది. ఎప్పుడైతే నాకు తెలియకుండా నాలో విపరీతమైనటువంటి గర్వం పెరిగిపోయిందో, ఆ గర్వం మనిషిలో కనుక గర్వం పెరిగితే విచక్షణ జ్ఞానం అనేటటువంటిది పూర్తిగా కోల్పోతారు. కాబట్టి న్యాయాన్యాయాలు, ఏది న్యాయము ఏది అన్యాయము అనేటటువంటి విచక్షణను పూర్తిగా వదిలేసి ఒక పశువులాగా ప్రవర్తించి బాటసారుల వద్ద, అమాయకమైనటువంటి గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కుంటూ ఉండేవాడిని. అవి మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి దుర్వ్యసనాలకు కూడా నేను బాగా అలవాటు పడ్డాను. నాకున్నటువంటి దుర్వ్యసనాల కారణం చేత భార్యా పిల్లలను ఏ విధంగా సుఖపెట్టకుండా, వాళ్ళను సంతోషపరచకుండా వాళ్ళ దుఃఖానికి కూడా నేను కారణమైనాను. పండితులను కూడా విపరీతంగా అవమానపరుస్తూ ఉండేవాడిని. నాలో ఉన్నటువంటి ఈ విపరీతమైనటువంటి లక్షణాలు లోక కంటకంగా మారాయి. అంటే లోకంలో ఉండేటటువంటి ప్రజలకు చాలా చాలా బాధాకరంగా కూడా మారిపోయినాయి. మరి ఈ విధంగా జరుగుతున్నటువంటి సమయంలో ఒకానొక పండితుడు కార్తీక మాసం వ్రతాన్ని చేసుకోవాలి అనేటటువంటి సంకల్పంతో, అంటే కార్తీక మాసం వ్రతాన్ని యథావిధిగా ఆచరించి భూత తృప్తి కోసం ఏం చేస్తారంటే బలి అన్నాన్ని పెడుతూ ఉంటారు. ఆ భూత తృప్తి కొరకు దాంతోపాటు సమారాధన కూడా చేస్తూ ఉంటారు. బ్రాహ్మణ సమారాధన చేసేటటువంటి తలంపుతోటి పదార్థాలు కావలస్తాయి కాబట్టి ఆ పదార్థాల నిమిత్తము నగరానికి బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. నేను మహాగర్వంతో ఉన్నాను, అహంకారంతో ఉన్నాను. వచ్చినటువంటి పండితుడు కార్తీక మాస వ్రతం చేస్తున్నాను, ఆ వ్రతానికి సంబంధించినటువంటి మీ వంతుగా ఇంత దానం చేయండి అని అడిగితే, నేను అతన్ని దూషించి కొట్టి తన్ని అతని వద్ద ఉన్నటువంటి ధనము వస్తువులు అన్నీ లాక్కొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాను. అందులకు ఆ విప్రుడు, ఆ బ్రాహ్మణుడు విపరీతంగా కోపం తెచ్చుకొని, ఓరి నీచుడా, నీచుడా, అన్యాక్రాంతంగా సంపాదించినటువంటి డబ్బు చాలక, మంచి చెడ్డలు తెలియక, తోటి బ్రాహ్మణుడు అనేటటువంటి దయ కూడా లేకుండా ఆలోచించక నన్ను కొట్టి, నా వద్ద ఉన్నటువంటి, అంటే కొద్దిగా దానం చేస్తావని నేను నీ దగ్గరకు వస్తే నువ్వు దానం చేయకపోగా నన్ను కొట్టి నా వద్ద ఉన్నటువంటి వస్తు సామాగ్రిని మొత్తాన్ని కూడా దోచుకుంటేవి కాబట్టి నీవు రాక్షసుడివై, నరభక్షకుడివై, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో నీవు సంచరించుదు కాక అని చెప్పించాడు. మనకు ఒక మంచి సామెత ఉంది, బ్రహ్మశాపం నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపం నుంచి మనం తప్పించుకోలేం.
బ్రహ్మశాపానికి విరుగుడు ఉంటుందేమో కానీ బ్రాహ్మణ శాపానికి మాత్రం విరుగుడు ఉండదు. మరి ఎప్పుడైతే ఆ విప్రుడు ఆ విధంగా నాకు శాపం పెట్టాడో ఆ శాపం యొక్క ప్రభావం వెంటనే తెలిసింది. వెంటనే అతని పాదాల మీద పడ్డాను. క్షమించమని పరిపరి విధాలుగా వేడుకున్నాను. నా అపరాధాన్ని మన్నించి నా శాప విముక్తి కలిగేటటువంటి మార్గాన్ని కూడా చెప్పమని చెప్పి వేడుకున్నాను. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఓయి గోదావరి క్షేత్రంలో ఒక వటవృక్షం ఉంది, నీవు ఆ వటవృక్షం మీద నివసించు. ఏ బ్రాహ్మణుడైతే కార్తీక మాసంలో వ్రతమును ఆచరించి పుణ్యఫలాన్ని సంపాదిస్తాడో ఆ బ్రాహ్మణుడి వలననే నీవు పునర్జన్మను పొందుతావు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆ రోజు నుంచి నేను ఇక్కడే ఈ రాక్షసుడిగా ఉంటూ ఈ దారిన వచ్చేపోయే వాళ్ళందరినీ కూడా చంపి తిని జీవనం సాగిస్తూ ఉన్నాను. ఓయి విప్రోత్తమ, ఇది నా కథ. నన్ను నా కుటుంబాన్ని నీ పుణ్య ఫలము చేత నన్ను కాపాడు అని చెప్పేసి మొదటి రాక్షసుడు తన వృత్తాంతాన్ని చెప్పాడు. ఇక రెండవ రాక్షసుడిని అడిగాడు మొదటి బ్రాహ్మణుడు, ఏమయ్యా నీ వృత్తాంతం ఏంటి, నీకు ఎందుకు ఈ బ్రహ్మరాక్షస రూపం అనేటటువంటిది వచ్చింది అని అడిగితే దానికి రెండవ రాక్షసుడు కూడా చెప్తాడు, ఓ ఈ ద్విజోత్తమ, నేను కూడా గత జన్మలో బ్రాహ్మణుడినే, కానీ నేను నీచుల యొక్క సహవాసం చేశాను, తల్లిదండ్రుల్ని బాధించాను, వాళ్లకు తిండి పెట్టకుండా వాళ్ళ ఎదురుగానే కూర్చొని నేను నా భార్య పంచభక్ష్య పరమాన్నాలతోటి విపరీతంగా లొట్టలేసుకుంటూ తిని వారికి అనేక రకాలుగా బాధ కలిగించాం. వాళ్ళు పాపం మా ఎదురుగా వచ్చి అన్నమో రామచంద్ర ఆకలిగా ఉంది అని అడుగుతూ ఉంటే వాళ్ళ యొక్క ఆకలిని మేము పట్టించుకోకుండా వాళ్ళను దూషించి తల్లిదండ్రులను విపరీతంగా బాధకు గురి చేశాను. ఏ విధమైనటువంటి దాన ధర్మాలు కూడా చేయలేదు. దాంతోపాటు నా బంధువులను కూడా విపరీతంగా హింసించి వారి వద్ద నుంచి కూడా ధనాన్ని లాక్కుంటూ రాక్షసుడిలాగా ప్రవర్తించేవాడిని. నాకు ఇలా ప్రవర్తించడం వలన నాకు ఒక బ్రాహ్మణుడి యొక్క శాపం కారణంగానే నాకు కూడా ఈ విధంగా రాక్షస జన్మ కలిగింది. నేను చనిపోయిన తర్వాత ఈ రాక్షస రూపానికి వచ్చాను, కాబట్టి నన్ను కూడా ఈ రాక్షస జన్మ నుంచి కాపాడని చెప్పేసి ఆ బ్రాహ్మణుడి యొక్క పాదాల మీద పడ్డాడు. తర్వాత మూడవ బ్రాహ్మణుడు అంటే మూడవ రాక్షసుడు అతని కథను కూడా చెప్తూ ఉన్నాడు. ఓయి మూడవ రాక్షసుడు ఏమని చెప్తున్నాడంటే, ఓ మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి బ్రాహ్మణుణ్ణి, మంచి కుటుంబంలో పుట్టాను, మంచి చక్కటి ఆచారము పద్ధతులు సంప్రదాయము కలిగినటువంటి కుటుంబంలో పుట్టాను. అది మాత్రమే కాకుండా ఎవ్వరికీ రానటువంటి అదృష్టము భాగ్యము నాకున్నది. అదేమిటంటే నేను విష్ణు దేవాలయంలో అర్చకుడిని. విష్ణు దేవాలయంలో అర్చకుడిని అంటే సాక్షాత్తు ప్రతిరోజు విష్ణువుకు పూజించి విష్ణువుని నా చేతులతో నేనే అన్ని సపర్యలు చేసేటటువంటి మహాభాగ్యం నాది. అయితే నేను నాకు దొరికినటువంటి ఆ మహాభాగ్యాన్ని నేను ఏ రోజు కూడా సద్వినియోగం చేసుకోలేదు. నేను ఏ విధంగా చేసేవాడిని అంటే అర్చకుడిగా ఉన్నటువంటి నేను కనీసం స్నానమైనా చేయకుండా కట్టుబట్టలతోటి దేవాలయంలో ప్రవేశించేవాడిని, దేవాలయంలో తిరుగుతూ ఉండేవాడిని. భగవంతుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించకుండా భక్తులు తీసుకొచ్చినటువంటి పదార్థాలను మొత్తాన్ని కూడా నేను తింటూ నా యొక్క ఉంపుడు గత్తెలకు వారికి వీరికి పెడుతూ ఆనందపడుతూ ఉండేవాడిని. ఈ విధంగా అది మాత్రమే కాకుండా మద్యానికి మాంసానికి దురలవాట్లకు బానిసై నేను రకరకాలైనటువంటి పాపకార్యాలు చేశాను. నాకు నా మరణానంతరము నాకు ఈ విధమైనటువంటి బ్రహ్మరాక్షస రూపం అనేది వచ్చింది, కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చేయి స్వామి అని చెప్పేసి అతని పాదాల మీద పడ్డారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు, జనక మహారాజా చూసారా, ఎంత గొప్ప అంటే మంచి కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మంచి ప్రవర్తన కనుక లేకపోయినట్లయితే కార్తీక మాసంలో కొంచెం పుణ్యం చేసినా ఇటువంటి దుష్కర్మలు తప్పిపోతాయి. అవి చేయకపోవటం వల్ల ఇటువంటి దుష్ప్రభావం వారి మీద పడింది. కాబట్టి తపోనిష్ఠుడైనటువంటి ఆ విప్రుడు ఆ పిశాచములు బ్రహ్మరాక్షసుల యొక్క దీనాలాపములు అంటే దీనమైనటువంటి కథలను విని ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, మీరు ఏ విధంగానూ భయపడవద్దు, మీకు పూర్వజన్మలో జరిగినటువంటి ఘోర కృత్యముల వలన ఇటువంటి రూపం కలిగింది, కాబట్టి ఆ రూపం పోయి అంటే ఆ గత జన్మలో చేసినటువంటి పాపాలు మొత్తము కూడా పూర్తిగా
పోయి మరలా మీకు చక్కటి రూపం కలగటానికి నేను తగినటువంటి విధంగా చేస్తాను, నాతో రండి అని చెప్పేసి ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులను తీసుకొని ఆయన గోదావరి నదీ తీరానికి వెళ్ళాడు. గోదావరి నదిలోకి వెళ్ళి గోదావరి నదిలో చక్కగా స్నానమాచరించి సంకల్పం చెప్పుకొని స్నానం చేసి ముగ్గురు బ్రహ్మరాక్షసులకి కూడా అంటే ఆ బ్రాహ్మణుడు గోదావరి నదిలో స్నానం చేసి బ్రహ్మరాక్షసుల చేత కూడా స్నానం చేయించి ఆ బ్రాహ్మణుడు ఆ గోదావరి నదీ నీటిలో ఉన్న నీటిని తీసుకొని తన యొక్క ఆ స్నాన ఫలాన్ని తాను ఒక్కరోజు చేసినటువంటి స్నాన ఫలాన్ని ఆ ముగ్గురికి కూడా ధారపోశాడు. ఎప్పుడైతే గోదావరి నదిలో చేసినటువంటి స్నాన ఫలితం వలన ఆ ముగ్గురికి కూడా బ్రహ్మరాక్షస రూపం అనేటటువంటిది పోయి వారికి దివ్యమైనటువంటి రూపం అనేటటువంటిది వచ్చింది. అప్పుడు దివ్యమైనటువంటి రూపంతో వాళ్ళు సాక్షాత్కరించారు. వెంటనే వారి కోసం పుష్పక విమానం కూడా వచ్చింది. చక్కగా వైకుంఠానికి వెళ్ళారు. అసలు కార్తీక మాసంలో గోదావరి నదిలో కనుక, అంటే గోదావరి కాదు, గంగా, యమున, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కావేరి, మనకు దగ్గరలో ఏ నది ఉంటే ఆ నదిలో కనుక స్నానం చేసినట్లయితే హరిహరాదులు తృప్తి చెందుతారు. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. హరిహరాదులు కార్తీక మాసం అనేటటువంటిది అందుకని హరిహరాత్మజం అని. ఎందుకంటే హరుడికి సంబంధించినటువంటి అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి మాసం కాబట్టి కార్తీక మాసంలో అయ్యప్ప అందరూ కూడా చక్కగా అత్యంత నియమనిష్టలతోటి వారు పూజ చేస్తూ ఉంటారు హరిహరాదులకి. కాబట్టి మనము విష్ణువుని శివుణ్ణి ఇద్దరిని కనుక తృప్తిపరచాలంటే కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానం యొక్క ఫలితం చాలా చాలా గొప్పది అని చెప్పేసి చెప్పాడు. ఇక ఈ కార్తీక మాసంలో నదిలో కనుక స్నానం చేసినట్లయితే తద్వారా సకల ఐశ్వర్యములను పొందుతారు. ఆ తర్వాత సాక్షాత్తు శివ సాయుధ్యం, ఆ తర్వాత అంతిమంగా శివ సాయుధ్యాన్ని కూడా పొందుతారని చెప్పేసి చెప్పాడు. ఇది తృతీయోధ్యాయ సమాప్త. చతుర్థోధ్యాయం 4వ రోజు 4వ కథలో మనకు దీపారాధన యొక్క మహిమ ఎటువంటిది. కార్తీక మాసంలో ఇప్పుడు మనం 3వ కథలో కార్తీక మాసంలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం. అదే కార్తీక మాసంలో దీపారాధన కనుక చేసినట్లయితే తద్వారా ఎటువంటి ఫలితం కలుగుతుంది, అది ఆ దీపారాధన మనకు తెలిసి కానీ తెలియక కానీ కనుక చేసినట్లయితే దానివల్ల కలిగేటటువంటి ఫలితం ఎటువంటిది అనేది మనం మన తర్వాత కథలో తెలుసుకుందాం. నమస్కారం.